దొరుకుతాయేమోనని చెరువును కూడా గాలిస్తున్నారు. అలాగే ఆమెను చంపినప్పుడు ఆమె ఒంటిపై ఉన్న బట్టలు ఎక్కడ వేశాడో, ఆ రక్తపు మరకలతో ఉండే ఆ బట్టలు ఎక్కడ పడేశాడో, అలాగే ఈ భర్త బట్టలను కూడా ఏం చేశాడు అనే వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఏ కత్తులతో ఆ భార్యను కోసేశాడు అనే వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. పోలీసులు కూడా ముప్పు తిప్పలు పెట్టే సమాధానాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న గురుమూర్తి చెప్తున్నాడు. చూడండి ఒకసారి, భార్యతో ప్రేమగా దిగుతున్నట్టుగా ఫోటో దిగాడు. కానీ అదే భార్యను నిర్దాక్షిణ్యంగా గోడనేసి కొట్టి చంపేసి ఆ కుక్కర్లో వేసి ఉడికించి చెరువులో పడేశాడు. ఇలాంటి భర్తను ఏం చేయాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక 2 రోజుల క్రితం జరిగిన ఇంకొక ఘటన కూడా నేను మీకు చెప్పబోతున్నాను. చెప్పిన తర్వాత మళ్ళీ మా ప్రతినిధి పీటరేష దగ్గరికి వెళ్తాను. 2 రోజుల క్రితం మనం చూసాం, గర్భంతో ఉన్న భార్యను కడుపుపై కూర్చుని తొక్కి ఆ గర్భంలో ఉన్న బిడ్డ బయటకు వచ్చేసేలా చేసి చంపి ఆ తర్వాత భార్యను తీసుకెళ్ళి ఎక్కడో పడేసిన దుర్మార్గమైన ఘటన మనం చూసాం. ఆ ఘటన 2 రోజుల క్రితం జరిగింది. ఇప్పుడు మరో దుర్మార్గమైన భర్త ఘటనను చూస్తున్నాం. భార్యను చంపి కుక్కర్లో వేసి ఉడకబెట్టి పొడుంచేసి చెరువులో కలిపేసిన దుర్మార్గమైన భర్త ఘటన ఇది. మా ప్రతినిధి పీటరేష గురుమూర్తి నివాసం దగ్గరే ఉన్నారు. పీటరేష, భర్త ఇంత దారుణానికి రోజు వాళ్ళని చూస్తూ ఉంటారు, ఆ భార్య భర్తలు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ భార్య భర్తను చూసి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు గురుమూర్తి చంపేశాడని తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? అంటే మొత్తం మీద చూసుకుంటే ఎక్కడైతే గురుమూర్తి ఇల్లు ఉందో ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాము. సుమారుగా 2 ఫ్లోర్లు ఉంటాయి. 2వ ఫ్లోర్లో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం భయభ్రాంతులకు గురయ్యి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రాత్రే ఇల్లులు, అంటే రెంట్ హౌజులు కాబట్టి రాత్రే ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు. అంటే ఇంత క్రైమ్ సీన్ జరిగింది కాబట్టి బ్రూటల్ మర్డర్, అంటే అతి దారుణంగా సొంత భార్యని 13 సంవత్సరాలు కలిసి జీవించిన భార్యని క్షణిక ఆవేశంలో అనుమానం పెనుభూతమై చంపేసిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి మేము ఉండలేము అంటూ భయప్రాంతాలకు గురి అయ్యి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తే కూడా ఎవరు లేని పరిస్థితి, అంటే కాలనీ వాసులు కూడా భయప్రాంతాలకు వణికిపోతున్నారంటే ఒక్కసారి మనం ఆలోచించవచ్చు ఎంత ఒక్కసారి ఆ నివాసం దగ్గర నుంచి అతను అంటే సుమారుగా అక్కడ నుంచి సుమారుగా చెప్పాలంటే ఇంటి దగ్గర నుంచి చెప్పాలంటే 1 కిలోమీటర్, అంటే 80 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ వరకు ఉంటుందని కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. బకెట్లో తీసుకెళ్లాను, ఆ సమయంలో ఎవరైనా చూసారా అంటే కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం లేనంతా చూడొచ్చు, కూడా చాలా సూమ్సామ్గా ఖాళీగా కనిపిస్తుంది. ఎవరు మాట్లాడని పరిస్థితి కనిపిస్తుంది. మేము వివరం చెప్పము అని అంటున్నారు. ఇక్కడ స్థానికులు ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా చెప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా ఒకవైపు గురుమూర్తి చాలా జాగ్రత్త పడ్డాడని తెలుస్తుంది. గతంలో ఆర్మీలో పనిచేశాడు కాబట్టి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రీ ప్లాన్డ్ గా చంపడానికి క్లియర్ గా దాడి చేశారని తెలుస్తుంది. ఒక్కసారి వాళ్ళతో స్థానికంగా మాట్లాడే వాళ్ళతో అమ్మా ఇక్కడ హత్య జరిగింది కదా, ఎప్పుడైనా ఆమె ఇంకా వాళ్ళ అయినా మాట్లాడడం ఎప్పుడైనా చూసారా? మేము పని చేసుకుంటాం, ఇక్కడ ఉంటాం, మేము తెలియదు. తాత ఏం జరిగింది ఇక్కడ? అంటే భయపడుతున్నారా తాత చెప్పడానికి? నాకు అసలు తెలియదు చెప్పాలి. అంటే పూర్తిగా చూసుకుంటే కూడా స్థానికులందరూ కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 13 సంవత్సరాలు కలిసి కాపురం చేశారు, కలిసి 2 పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంత దారుణానికి ఎలా ఒడికడతారు అన్న విషయంకి ఇప్పటికే చాలా భయప్రాంతాలకు గురవుతున్నారు. చాలా బ్రూటల్ మర్డర్, సైకో కిల్లర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అతి దారుణంగా భార్యని చంపినప్పటికీ కూడా ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మర్చిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే క్షణిక ఆవేశంలో కొట్టిన అనుమానము వ్యక్తమై, అంటే నిర్ధారించకపోయినప్పటికీ కూడా అనుమానం వచ్చింది కాబట్టి అతి దారుణంగా చంపి 2 సార్లు తల మీద బాదిన తర్వాత సన్నటి ఏదైతే కత్తి ఉందో ఆ కత్తితోని పూర్తిగా ముక్కలుగా చేసి దాన్ని ఉడకపెట్టడం అనేది ఎంత జిగుత్సాకరంగా, అంటే భయప్రాంతులకు గురయ్యేలాగా, వన్నిలో వణుకు పుట్టేలాగా, అంటే దీనికన్నా ఇంకా వర్డ్స్ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు, గతంలో కూడా అంటే ఇటీవల కాలంలో చూసుకుంటే కూడా సొంత భార్యని ప్రెగ్నెంట్తో నిండు గర్భిణిని అతి దారుణంగా హత్య చేసి తను నిండు 8 నెలల ప్రెగ్నెంట్ ఉమెన్ అయినప్పటికీ కూడా పలుమారు పొట్ట మీద కొడుతూ తనుతూ దుంకుతూ అతి దారుణంగా బిడ్డ
గర్భం నుంచి బయటికి వచ్చే వరకు అంత దారుణానికి హత్య చేశాడంటే హైదరాబాద్లో ఈ 2 ఘటనలు ప్రస్తుతం సెన్సేషనల్గా మారుతున్నాయి. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ఆర్టీవీ ప్రయత్నిస్తుంటుంది, కానీ భయపెట్టడానికి అసలు కాదని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. రైట్ బెట్రిషా, మీర్పేటలో ఒక మాజీ ఆర్మీ ఉద్యోగి భార్యను అతి దారుణంగా చంపి ఆ తర్వాత కుక్కర్లో ఉడకబెట్టి చెరువులో చల్లేసిన దుర్మార్గమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం గురుమూర్తి పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులకు షాకింగ్ విషయాలు చెప్పాడు గురుమూర్తి. 14వ తారీఖున భార్య పిల్లలను సంక్రాంతికి వస్తున్న సినిమాకి తీసుకువెళ్ళాడు. పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చామని గురుమూర్తి చెప్తున్నాడు. భార్యను ఎలా చంపామనేది పోలీసులకు చెప్తూ ఉంటే పోలీసులే ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. ఆధారాలు దొరకకుండా ఇంత క్రూరంగా ఎలా చంపాడు అని గురుమూర్తిని చూసి ఆశ్చర్యపోతున్నారు. పైగా గురుమూర్తి ఆర్మీలో పనిచేసి వచ్చాడు. ఆర్మీలో పనిచేసి వచ్చి ప్రస్తుతం ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. బహుశా గురుమూర్తి భార్యను చంపడానికి ముందు ఒక కుక్కను చంపి ఆ కుక్కను ఎలా మాయం చేయాలి అని ఎక్సర్సైజ్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యన వచ్చిన సూక్ష్మదర్శిని సినిమా కూడా చూశాడంట. సూక్ష్మదర్శిని అంతకుముందు ఎప్పుడో వచ్చిన దృశ్యం, బ్రేకింగ్ బ్యాడ్, అన్ని సినిమాలను ఒకేసారి చూపించాడు ఈ కిరాతకుడు. ఆర్మీలో పనిచేసిన ఆ వ్యక్తి తనకున్న విద్యలన్నీ భార్యపై ప్రదర్శించాడు. భార్యతో మనస్పర్ధలు వచ్చాయి. ఆ తర్వాత గొడవలు పడ్డాడు. చివరకు అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్ మీర్పేటలో వెలుగు చూసింది. ఆ కుక్కర్లోనే, ఇప్పుడు మీరు చూస్తున్న ఆ కుక్కర్లోనే భార్యను ఉడకబెట్టి పొడుంచేసి చెరువులో చల్లేశాడు. ఆ కుక్కర్లోనే ఎన్నోసార్లు భర్తకు ఇన్ని సంవత్సరాల పాటు అన్నం వండి పెట్టింది ఆ భార్య. ఇప్పుడు అదే కుక్కర్లో భార్య చేతిలో ముక్కలు ముక్కలుగా మారి బూడిదగా మారి చెరువులో కలిసిపోయింది ఆ ఇల్లాలు. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. భార్యను అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ హత్య వెనుక దాగి ఉన్న నిజాలేంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన వ్యక్తి గురుమూర్తి గతంలో భారత ఆర్మీలో పనిచేశాడు. రిటైర్ అయిన తర్వాత భారత ప్రభుత్వ సంస్థ అయిన డిఆర్డిఓలో అవుట్సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని జిల్లెలగూడలో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్న వీళ్ళిద్దరికీ 2 పిల్లలున్నారు. బంధువులు కుటుంబ సభ్యులతో ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. అనుమానాలు, విషబీజాలు వాళ్ళ జీవితంలో అలముకున్నాయి. అవే క్రమంగా పెరిగి పెద్దవై ఈ కుటుంబాన్ని తీరని విషాదం వైపు నడిపించాయి. గురుమూర్తికి వెంకట మాధవితో, ఈ భార్య పేరు వెంకట మాధవి, ఆమెతో 13 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. అప్పుడు ఆర్మీలో పనిచేస్తూ ఉన్నాడు గురుమూర్తి. 35 సంవత్సరాల వయసుకే రిటైర్ అయ్యాడు. హైదరాబాద్లోని మీర్పేటలో అపార్ట్మెంట్లో కుటుంబంతో కలిసి అద్దెకుంటున్నాడు. అయితే తరచూ భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. అవి కాస్త పెద్దవై ఈ మర్డర్కు దారితీసింది. భార్య మాధవిని చంపాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. అలా చంపడం కోసం సంక్రాంతి సెలవులను ఎంచుకున్నాడు. సంక్రాంతి సెలవుల కంటే ముందే భార్యను చంపేయాలనుకున్నాడు. సంక్రాంతి సెలవుల్లో ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని అనుకున్నాడు. ప్రకాశం జిల్లాలో ఉన్న అత్తమామల ఇంటికి నెల 13న తన పిల్లలను పంపించేశాడు. అపార్ట్మెంట్లోనూ చాలామంది పండక్కి ఊళ్ళు వెళ్ళిపోయారు. దీంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇదే అదునుగా భావించిన గురుమూర్తి ముందు రోజు తన భార్యతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్ళాడు. ఆ తర్వాత పండగ రోజు భార్యను కిరాతకంగా చంపేశాడు. ఆమెను చంపి ముక్కలు చేసి ఆ తర్వాత మాంసపు ముద్దలను ఓ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా చేసి దగ్గరలో ఉన్న జిల్లెలు కూడా చందన చెరువులో కలిపేశాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన భార్యను చంపడానికి ముందు హత్య చేయడానికి పక్కా ప్లాన్ చేసుకున్నాడు గురుమూర్తి. ముందుగా ఇంట్లో కుక్కను చంపి సేమ్ అదే స్టైల్లో భార్యను చంపాడు. ముందు కుక్కను చంపేశాడు. ఆ తర్వాత కుక్కను చంపి ఎలాగైతే కుక్కను మాయించేశాడో సేమ్ అదే స్టైల్లో భార్యను చంపేశాడు. ఈ నెల 16న అత్తమామలకు ఫోన్ చేశాడు గురుమూర్తి. భార్య మాధవి గొడవపడి ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయిందని చెప్పాడు. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అంటూ ఏం తెలియనట్టుగా అడిగాడు. తనకేమీ తెలియనట్లు అమాయకంగా మాట్లాడాడు. వారు మాధవి తమ దగ్గరకు రాలేదని చెప్పారు. అప్పటి నుంచి తరచూ ఫోన్ చేసి భార్య గురించి ఆరా తీస్తున్నట్లు, కంగారు పడుతున్నట్లుగా నటించాడు గురుమూర్తి. కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు మాత్రం చేయలేదు. ఈ నెల 18న హైదరాబాద్కు వచ్చారు మాధవి తల్లిదండ్రులు. వాళ్ళు వెళ్ళి పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ను చెక్ చేశారు. మాధవి ఇంట్లోకి వెళ్ళినట్లుగా కనిపించింది, కానీ తిరిగి బయటకు మాత్రం రాలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోకి వెళ్ళిన మాధవి బయటకు రాలేదు, మరి ఇంట్లో ఎలా మాయమైపోతుంది? దీంతో పోలీసులకు గురుమూర్తిపైనే అనుమానాలు కలిగాయి. గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్థాయిలో గురుమూర్తిని
విచారించడం మొదలుపెట్టారు, ప్రశ్నించడం మొదలుపెట్టారు. విచారణలో ఒక్కొక్క నిజాన్ని బయటకు కక్కాడు గురుమూర్తి. ఆ బయటకు వస్తున్న విషయాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. భార్యను చంపాక ఆమె మృతదేహాన్ని ఎలా మాయం చేశాడో తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యారు పోలీసులే. హత్య జరిగింది కానీ శవం ఆనవాళ్లు లేవు, చంపింది ఎవడో తెలుసు కానీ నిరూపించే పక్కా ఆధారాలు లేవు. ఓ సైకో క్రిమినల్ మైండ్తో చేసిన మర్డర్ ఇప్పుడు షాకింగ్గా మారింది. ఈ క్రైమ్ సీన్ ముందు ఎలాంటి క్రైమ్ సినిమాలు ఓ మూలకు నిలబడవని చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు ఆ క్రైమ్ సీన్ రాస్తూ ఉంటే ఆ క్రైమ్ సీన్ ముందు వీడు గురుమూర్తి ఎలా చంపేశాడో ఆ చంపిన ఉదంతాన్ని తెలుసుకుంటే ఆ ఉదంతం ముందు ఎలాంటి క్రైమ్ సినిమాలు కూడా నిలబడవని చెప్తున్నారు. అంత పక్కా ప్లాన్గా చంపేశాడు భార్యను ఈ నరరూప రాక్షసుడు. మర్డర్ నుంచి ఎస్కేప్ కావడానికి మిలిటరీ తెలివితేటలను వాడాడు. అయితే ఈ కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఇక ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నాయుడుపేట మండలం టీడీపీ రూరల్ అధ్యక్షులు, తిరుపతి జిల్లా. బ్రేకింగ్ న్యూస్. భార్యను చంపేసి కుక్కర్లో ఉడకబెట్టి పొడుంచేసి చెరువులో చల్లేసిన ఒక భర్త గురించిన న్యూస్ ఇది. ఈ ఘటన మీర్పేటలో చోటు చేసుకుంది. భార్య తాలిబొట్టు తీసి ముఖం మీద కొట్టింది అనే కోపంతో భార్యను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా నరికేశాడు, కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేశాడు. ఆ తర్వాత పొడుం చేసి దగ్గరలో ఉన్న చెరువులో వేసేశాడు. ఆ తర్వాత భార్య కనిపించడం లేదు అంటూ భార్య తల్లిదండ్రులతో కలిసి దగ్గరలో పోలీస్ స్టేషన్లో, మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంత విచారణ చేసినా భార్య ఆచూకీ దొరకడం లేదు. కానీ చివరకు భర్త దగ్గరికే వచ్చే అనుమానాలన్నీ ఆగుతున్నాయి. భార్య భర్తలిద్దరికీ గొడవలు ఉన్నాయని తెలియడం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఈ కుక్కర్లోనే, ఆ కుక్కర్లోనే భర్తకు ఎన్నోసార్లు అన్నం వండి పెట్టింది ఆ ఇల్లాలు. కానీ అదే కుక్కర్లో భర్త చేతిలో చనిపోయి ముక్కలు ముక్కలుగా మారి అదే కుక్కర్లో ఉడికిపోయింది ఆ భార్య. ఆ కుక్కర్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కుక్కర్లోనే ఉడకబెట్టి ఆ తర్వాత పొడుం చేసి అదంతా తీసుకెళ్ళి చెరువులో కలిపేశాడు. ఈ కుక్కర్లో ఆ భర్తకు ఎన్నో రోజులు అన్నం వండి పెట్టింది ఆ ఇల్లాలు. ఇప్పుడు ఆ కుక్కర్లోనే ఉడికిపోయి మరణించింది ఆమె. 14వ తారీఖున పోలీసులకు ఇప్పుడు షాకింగ్ నిజాలు చెప్పాడు. పోలీసులకు చెప్పిన షాకింగ్ నిజాలు ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను. భర్త పేరు గురుమూర్తి తన భార్యను 14వ తారీఖున సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తీసుకుని వెళ్ళాడు. 14వ తారీఖున భార్య పిల్లలతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తీసుకువెళ్ళాడు గురుమూర్తి. పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత భార్యతో గొడవ పడ్డాడు. భార్య నాతో గొడవ పెట్టుకుందని గురుమూర్తి చెప్తున్నాడు. తాళి తీసి నా ముఖం మీద కొట్టింది, నాకు కోపం వచ్చి భార్యను గోడకేసి కొట్టాను అని చెప్పి గురుమూర్తి చెప్తున్నాడు. గోడకేసి కొట్టడంతో ఆమె స్పృహత, అక్కడ మద్యం బాటిల్ కూడా మనకు కనిపిస్తున్నాయి, ఆ మద్యాన్ని కూడా తను సేవించాడు. భార్యను గోడకేసి కొట్టడంతో భార్య స్పృహ తప్పి పడిపోయింది. చనిపోయింది అనుకున్నానని గురుమూర్తి చెప్పాడు. అయితే శవాన్ని మాయం చేయాలని ప్లాన్ చేశాడు. శవాన్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి మాయం చేస్తే దొరికిపోతానేమో అని భయం వేసి దొరకకుండా ఉండాలి అని మాస్టర్ ప్లాన్ వేశాడు ఈ గురుమూర్తి. శవాన్ని మాయం చేసేయాలనుకున్నాడు. ఇంట్లో ఉన్న 2 కత్తెలు తీసుకున్నాడు. శరీరంలో మెత్తటి భాగాలన్నీ కూడా కోసేశాను అని గురుమూర్తి పోలీసులకు చెప్తున్నాడు. ఆ తర్వాత వాటర్ హీటర్ను ఆన్ చేసి బకెట్లో నీళ్లు పెట్టి అందులో తన భార్య ముక్కలను వేశాడు గురుమూర్తి. 6 గంటల పాటు కుక్కర్లో ఉడకబెట్టానని గురుమూర్తి చెప్తున్నాడు. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి ఆ తర్వాత రోట్లో వేసి దంచి పొడి చేశానని గురుమూర్తి చెప్తున్నాడు. ఆ తర్వాత ఎముకలను కూడా బూడిద అయ్యేంత వరకు కాల్చానని గురుమూర్తి చెప్తున్నాడు. బూడిద పొడిని 2 బకెట్లలో తీసుకుని వెళ్ళి చెరువులో పడేశాను అని నిర్దాక్షిణ్యంగా చంపేసిన తన భార్య గురించి గురుమూర్తి చెప్తున్నాడు. ఆ తర్వాత ఫినాయిల్తో ఇంట్లో రక్తపు మరకలు లేకుండా చేశాను అని గురుమూర్తి చెప్తున్నాడు. చూసారా, కట్టుకున్న భార్యను, జీవితాంతం తోడుంటాను అని ప్రమాణం చేసి కట్టుకున్న భార్యను గొడవపడి గోడకేసి కొట్టి చంపేసి ముక్కలుగా చేసి ఎండబెట్టి ఆ తర్వాత పొడించేసి చెరువులో చల్లేశాడు. అంటే ఇంతకంటే దుర్మార్గమైన భర్త ఇంకొకటి ఉంటే చాలామంది ఉన్నారు, క్రూరమైన భర్తలు చాలామంది ఉన్నారు. ఆ క్రూరుల్లో కంటే క్రూరుడు ఈ గురుమూర్తి అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందేమో. ప్రస్తుతం పోలీసులకు చెప్తూ ఉంటే పోలీసులే షాక్ అయ్యారు. గురుమూర్తి
తన భార్య శవాన్ని మాయం చేయడానికి ఎంత దారుణానికి ఒడిగట్టాడు, ఎంత మాస్టర్ ప్లాన్ వేశాడో చూస్తుంటే పోలీసులే షాక్ అయ్యారు. ఇప్పుడు చెరువులో కలిపేశాడు. ఎందుకంటే రేపొద్దున్న కోర్టులో నేను చంపలేదు అని బహుశా కోర్టులో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కోర్టులో నేను చంపలేదు, ఆమె భార్య తాలూకు ఎటువంటి అవశేషాలని పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు కాబట్టి ఈజీగా ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసినా ఈజీగా బయటకు రావచ్చు అనే ముందస్తు ప్లాన్తోనే ఈ పథకాన్ని రచించాడు. ఇంట్లో ఉన్న కత్తులను కూడా పోలీసులు బహుశా స్వాధీనం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ కుక్కర్ని, వంటింట్లో ఉన్న కుక్కర్ని చూడండి ఒకసారి. ఆ కుక్కర్లోనే భార్య శరీర భాగాలను వేసి ఉడకబెట్టి